హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా స్వేచ్ఛ పరిరక్షణ పేరుతో అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. స్వేచ్ఛను హరించొద్దు, మీడియాను వేధించొద్దు అంటూ జర్నలిస్టులు ప్లాకార్డులు ప్రదర్శించారు. ఈ సదస్సులో అన్ని పార్టీల నాయకులు పాల్గొని జర్నలిస్టులకు మద్దతు పలికారు. ఎంఎస్ఓల ముసుగులో కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసి కక్ష సాధిస్తున్నారని వక్తలు విమర్శించారు. 100 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఏబిఎన్, టీవీ9 ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడాన్ని ఖండించారు. మీడియాపై ఆంక్షలు పెట్టడం సరికాదని, దీనిపై అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఒక ఛానల్ మీద ఏదైనా దాడి జరిగితే, ఓ పత్రిక మీద ఏదైనా దాడి జరిగితే ఆ ఛానల్ ఆ పత్రిక వరకే రాసుకొని మిగతా వారెవరు దాని గురించి రాయని ప్రస్తావించని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టే ఇవాళ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, దాని నాయకులైన చంద్రశేఖరరావు గారు ఇట్లా వ్యవహరించగలుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్ ఛానళ్లను ముఖ్యమంత్రి అధికార కార్యక్రమాలకు అనుమతించడం లేదు. దాని గురించి కూడా ఆ పత్రిక ఆ ఛానల్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు రాసుకోవడం లేదు. ఈ రెండింటిని కూడా రెండు భిన్నమైన పద్ధతుల్లో జరుగుతున్నప్పటికీ రెండింటిని మొత్తం పత్రికాలోకం ముక్త కంఠంతో ఖండించి ఉంటే ఈ పరిస్థితి వాళ్ళు ఉండేది కాదు. మనం వెళ్ళి ఇక్కడ ఈ సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఛానళ్లు మూతపడి 100 రోజులు జరిగి ఉండేది కాదు. ఈ రాష్ట్రంలో టీవీ9, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్స్ పైన సాగుతున్నటువంటి నిర్బంధకాండ అత్యంత హేయమైంది. దీన్ని సిపిఎం పార్టీ కమిటీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ ఖండించడం వరకే సరిపోదు, కార్యాచరణ కూడా అవసరము అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రకటించడానికి, దాన్ని అనుసరించి ఒక ఉద్యమం సాగించడానికి, ఈ హేయమైనటువంటి అప్రజాస్వామిక చర్యను వెనక్కి తీసుకునేదాకా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దానికోసం పెద్దలందరూ ఆలోచించాలని, అట్లాంటి ఆలోచన చేస్తే మా పార్టీ మా శక్తి కొద్దీ ఆ ఉద్యమంలో ముందుండి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ